జూలై 20 చలో సంసద్ ప్రొటెస్ట్ చేసిన వాళ్లలో అందరూ కాదు కొంతమంది క్రిమినల్స్ ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆబ్వియస్ గా ఈ ప్రొటెస్ట్ లో నిజమైన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ ప్రొటెస్ట్ ను హైజాక్ చేసి క్రిమినల్స్ దూరినట్లు తెలుస్తోంది. ఈ ప్రొటెస్ట్ కు ఒక పెద్ద ఇండియన్ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీ ఫండింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కంపెనీ పేరేంటి అనేది నేను చెప్పలేను. ఒక పేరైతే ఉంది. బికాజ్ అధికారికంగా ప్రభుత్వం లేదా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రకటించాలి. మనం జెన్జీలాగా ఆవేశపడి పర్ఫార్మెన్స్ చూపించి ఆ కంపెనీ పేరును బయట పెడితే మనపైన డిఫేమేషన్ కేసెస్ పడతాయి. దాని నుండి బయటపడడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టాలి. సో వితౌట్ ఎనీ అఫీషియల్ కన్ఫర్మేషన్ దాని గురించి చెప్పే అవసరం ఇప్పుడు లేదు. అంటే ఈ మొత్తం ఇష్యూలో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ యాక్టర్ నసీరుద్దీన్ షా ఉన్నాడు కదా, అతన్ని ఎందుకో సడన్గా టార్గెట్ చేస్తున్నారు. ఇతనికి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేది కూడా తెలియాలి. నిన్న భారత్ లోపల గూఢచర్యం చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ యొక్క హెడ్ తపన్ దేకా అమిత్ షా గారిని పార్లమెంట్లో కలిశారు. ఈరోజు అజిత్ దోవల్ గారు పార్లమెంటుకు చేరుకున్నారు. హ్యాకర్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇది ఆర్గానిక్ ప్రొటెస్ట్ అయి ఉంటే ఈయన ఎందుకు వచ్చారు అంటే నిన్నటి నుండి మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి. జంతర్ మంతర్లో మీరు చూసే ఉంటారు, 2 ట్రక్కుల లారీ నిండా రాళ్ళు తీసుకొచ్చారు. ఈ ట్రక్ హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద వ్యక్తిది అని చెప్తున్నారు. ఈ ప్రొటెస్ట్కు ఫండింగ్ చేసిన వారిపై ఈడీ యాక్షన్ ఉంటుంది అంటున్నారు. సోషల్ మీడియాలో అమ్మ అక్క అయ్యా ఎంఎల్సి అని ఇష్టం వచ్చినట్లు పిఎం మోడీ గారిని తిట్టేశారు. లా గురించి తెలియకుండా రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేశారు. ఫిల్తీ లాంగ్వేజెస్ను మాట్లాడిన వారిపై బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు వారిని పట్టుకొని కేసెస్ పెడుతున్నారు. రోడ్డు మీద వారిని ఆపి కొడుతున్నారంట. ఆల్సో ఢిల్లీ పోలీసులు కూడా ఫిల్తీ లాంగ్వేజెస్ వాడినందుకు కొంతమందిని డీటైన్ చేస్తున్నారు. 10-18 గంటలు జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో ఊరికే కూర్చోబెడుతున్నారంట. ఇక్కడ కాక్రోచ్ అని చెప్పి స్టూడెంట్స్ను, జెన్జీను, ఈ ఇంజనీరింగ్ లేదా మెడికల్ స్టూడెంట్స్ను రెచ్చగొట్టిన ఆ పెద్ద మనుషులందరూ చాలా తెలివైన వాళ్ళు. అభిజిత్ దీప్కే చాలా తెలివిగా ప్రధాన్ గారి రిజిగ్నేషన్ అయిన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయాడు. బికాజ్ వన్స్ ఎఫ్ఐఆర్లు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇతనిపై ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా వీసాను రద్దు చేస్తారు, పాస్పోర్ట్ను బ్యాన్ చేస్తారు, అమెరికాకు వెళ్ళడానికి ఉండదు అని చెప్పి వెంటనే పారిపోయాడు. నెక్స్ట్ సౌరవ్ దాస్ చాలా తెలివైనడండి. జ్యుడిషియల్ సిస్టమ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఇతనికి కపిల్ సిబ్బల్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటెస్ట్లో చూసుకోండి, ఎవరిపైనా చేసుకోలేదు, హంగర్ స్ట్రైక్స్ చేయలేదు, పోలీసులపై దూషణలు ఆడలేదు, సైలెంట్గా క్రెడిట్స్ మొత్తం కొట్టేశాడు. 3వ స్పోక్స్ పర్సన్ పేరు ఆశుతోష్ రంకా. ఇతని వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. హర్యానాలో ఐ థింక్ ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యకర్త. ఐఐటి చదువుకున్నాడు. లా అండ్ ఆర్డర్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. సో ఇతనికి ఏమీ కాదు. సీజేపీ యొక్క అకౌంట్స్ను అండ్ ఈ మొత్తం ఆర్గనైజ్ చేసే 150 మంది సీజేపీ కార్యకర్తలకు స్పెషల్గా రత్నాథ్ సింగ్ అని చెప్పి ఒక లాయర్ను పెట్టేశారు. అంటే సీజేపీ కార్యకర్తలపై ఏవైనా కేసెస్ పడినా కూడా రత్నాథ్ సింగ్ ఇమీడియట్గా వచ్చేసి బెయిల్ను తీసుకురావడం, ఈ విధంగా ఈవిడ పని చేస్తోంది. ఇక మధ్యలో ఇరుక్కుంది ఎవరు అంటే లా గురించి తెలియక, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలియక ఎలా పడితే అలా మాట్లాడిన మెడికల్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇరుక్కున్నారు. ఫిల్తీ భాష వాడి అమ్మ అక్క అని దూషణలాడిన వారందరూ ఇరుక్కున్నారు. మన వ్యూయర్స్కు నేను కోరుకునేది ఏంటి అంటే అయ్యిందేదో అయిపోయింది. మీరు ఒకవేళ ఆవేశపడి లేదా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ రెచ్చగొట్టారు అని చెప్పి రెచ్చిపోయి సోషల్ మీడియాలో అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్తో దూషణలాడి ఉంటే, లేదా ప్రాపర్ ప్రూఫ్ లేకుండా పెద్ద నాయకుడిని ఎక్స్పోజ్ చేస్తున్నట్లు మీమ్స్ పెట్టి ఉన్నా కూడా వెంటనే డిలీట్ చేయండి. సెటరికల్ మీమ్స్ చేసిన వాళ్ళని ఏమీ చేయరు, బట్ సేఫ్టీ డిలీట్ చేసి పెట్టుకోండి. ఈ లెటర్ చూడండి, ఇది ఢిల్లీ పోలీస్ రిలీజ్ చేసింది. ట్విట్టర్లో ఫిల్తీ భాష వాడి ఉన్న వారిని డీటెయిట్ చేస్తాము, లేడీ జర్నలిస్ట్ను హరాస్ చేసిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాము అంటున్నారు. సీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ స్టూడెంట్స్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ఇంకొకసారి ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నాడు. సుప్రీంకోర్టు అయితే క్రిమినల్స్ను విచారించండి, ఎఫ్ఐఆర్లను రద్దు చేయొద్దు, ప్రొటెస్ట్ సమయంలో తీసిన ఇమేజెస్ అండ్ వీడియోస్ను అలాగే భద్రపరచండి, ఎవరిని వదలొద్దు అని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును సౌరవ్ దాస్ కొట్టిపారేస్తున్నాడు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరింపులకు దిగాడు. ఈ ఇష్యూలో ఎన్నో అప్డేట్స్ వచ్చాయండి. అన్ని విషయాల గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మనకు తెలిసిందే, ఢిల్లీ పోలీసులు ఏఐ మెటా గ్లాసెస్ ద్వారా అల్లరి చేసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ను రికార్డ్ చేశారు. ప్రొటెస్ట్లో పాల్గొన్న వారిలో
2900 మంది క్రిమినల్స్ ఉన్నారంట. వీళ్ళలో కూడా 101 మంది మర్డర్ కేసెస్లో ఇరుక్కున్నవారు, అంటే మర్డర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నవారు. 62 మందిపై అటెంప్టివ్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. 284 మందిపై రాబరీ డెకాయిట్ కేసెస్ ఉన్నాయి. 6 మందిపై పోక్సో కేసెస్ కూడా ఉన్నాయంట. కిడ్నాప్, ఉమెన్ హరాస్మెంట్, ఇలా పెద్ద పెద్ద దండుపాల్యం బ్యాచ్ అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే సీజేపీ ప్రొటెస్ట్లో విజయం సాధించినందుకు ఢిల్లీ పోలీసులు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇస్తున్నారు. బెస్ట్ క్యాచ్ అవార్డ్ లేదా బెస్ట్ స్ట్రైకర్ అవార్డును కూడా ప్రకటిస్తున్నారు. అవార్డు కలెక్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్కు రమ్మని పిలుపునిస్తారు. స్టూడెంట్స్తో కలిసిపోయిన ఈ క్రిమినల్స్ను ఎవరు పంపారు, ఎక్కడి నుండి వీళ్ళు వచ్చారు అనే దాని మీద కూడా విచారణ జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మిడిల్ ఫింగర్స్ చూపిస్తూ భారత సైన్యాన్ని, భారత పోలీసులను దూషణలాడారు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ డిలీట్ చేస్తున్నారు. అల్గారిథం మొత్తం చేంజ్ అయిపోయింది. తమ వెనక 1000 మంది ఉన్నారు అని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సారీ మాకు తెలియకుండా చేశాము అని చెప్పి సారీలు చెప్తున్నారు. అండ్ యాజిటేషన్ చేసిన స్టూడెంట్స్ను అలా కొట్టడం కూడా కరెక్ట్ కాదు, ఇలాంటి ప్రొటెస్ట్ను ఎలా ఆపాలి అనే దాని గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను తీసుకురండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూర్చోబెట్టి ఒక ఫార్మర్ జడ్జ్ ఆధ్వర్యంలో సీజేపీ ప్రొటెస్ట్ గురించిన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సీజేపీ ఇష్యూ స్టార్ట్ అయిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఫేక్ డిగ్రీ ఉన్న వాళ్ళను కాక్రోచెస్ లాగా పోల్చారు. ఈయన నుండి స్టార్ట్ అయిన ఈ సమస్య ఆఖరికి ఈయన దగ్గరే ఆగింది. ఇప్పుడు సీజేపీను పనిష్ చేయాలా, వదిలేయాలా అనేది ఈయన చేతుల్లోనే ఉంది. అంటే కర్మ ఇజ్ అన్ బూమరాంగ్ అన్నట్లు ఆఖరికి ఈయన దగ్గరే వీళ్ళు పడ్డారు. సూర్యకాంత్ గారు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోందండి. సుప్రీంకోర్టు అండ్ లాయర్ అసోసియేషన్ బార్ బెంచ్కు హెడ్ అయిన కపిల్ సిబ్బల్ రంగంలో దిగాల్సి వచ్చింది. సీజేపీకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. బై ద బై కపిల్ సిబ్బల్ గారు ఉమర్ ఖాలిద్ కేసుకు ఒక లాయర్. సిబ్బల్ గారు ఏమంటారు అంటే ఒక వెబ్సైట్ను లాంచ్ చేస్తున్నాము, కేసెస్ రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ను కాపాడడానికి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే లాయర్స్ ఎవరైనా జాయిన్ అయ్యి వీలైతే ఫ్రీగా హెల్ప్ చేయండి, లేదు కొంత డబ్బు ఖర్చు అవుతుంది, అది స్టూడెంట్సే భరించాలి అంటున్నారు. నా తరపున నేను కూడా ₹1 కోటి ఇస్తున్నా అని చెప్పి కపిల్ సిబ్బల్ గారు మీడియా ముందే ప్రకటించారు. ఈ ₹1 కోటితో 4 స్టూడెంట్స్ను కూడా కాపాడలేరు. ఈ విషయం కపిల్ సిబ్బల్ గారికి కూడా బాగా తెలుసు. థోడా బహుత్ పైసా ఖర్చ్ హోగా అంటున్నారు. ₹1 करोड़ दूंगा देंगे या उनके पास कुछ थोड़ा बहुत देना पड़ेगा, करूंगा. ये लोग खुद वेबसाइट बनाएंगे. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నేను ఇప్పుడు చెప్తా. పోలీసులను కొట్టినందుకు బిఎన్ఎస్ సెక్షన్ 1091 వేశారు. జూలై 20 పోలీసులు ముందుగానే సెక్షన్ 163 పెట్టారు. అంటే పార్లమెంట్లో గ్యాదర్ అవ్వకూడదు, ఆ గొడవలు అల్లర్లు చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ సెక్షన్స్ పెట్టారు. అయినా పోలీసులను మార్క్ చేశారు, గ్యాదర్ అయ్యారు అండ్ పోలీసులనే కొట్టారు. అని ఈ దాడుల్లో 101 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో 4 పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్ళి అకౌంటబిలిటీ అడుగుతున్నారంట. మాపై దాడి జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ముఖ్యంగా ఆర్మీ ముందు, పోలీసుల ముందు ఇలాంటి చెత్త రీల్స్ చేశారు. ఫిల్తీ భాష మాట్లాడినందుకు కేసెస్ పెట్టారు. ఇవి కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు, పోలీసులను ఆపినందుకు, కొట్టినందుకు అన్ని విధాలుగా కేసెస్ పడ్డాయి. ఇలాంటి కేసెస్కు బెయిల్ వస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ తీసుకోవాలి అంటే 15 నుండి 75,000 ఖర్చు పెట్టాలి. లెట్సే ఢిల్లీ అండ్ యూపీ 2 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అంటే 2 చోట్ల బెయిల్ తీసుకురావడానికి మినిమం 2 లక్షలు ఖర్చు పెట్టాలి. సంవత్సరానికి 20 హీరింగ్స్కు వెళ్తే పర్ హీరింగ్ 15,000 ఖర్చు పెట్టాలి. కేసును ఒకవేళ హైకోర్టుకు మూవ్ చేస్తే అక్కడ బెయిల్ కోసం 4 లక్షలు ఖర్చు పెట్టాలి. లేదు కర్మగాలి సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళిందా, అక్కడ బెయిల్ తీసుకురావడానికి మినిమం 6 లక్షలు ఖర్చు పెట్టాలి. అండ్ ఇయర్లీ ఒక 20 హీరింగ్స్ అనుకున్న ఈ హీరింగ్స్ కోసమే ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్, XYZ అప్లికేషన్ అంటారు, ఆ లంచాలు ఇవ్వాలి, వెయిట్ చేయమంటారు. వీటన్నిటిని యాడ్ చేసుకుంటే ఒక్క స్టూడెంట్కు మినిమం 5 lakhs నుండి మ్యాక్సిమం 25 lakhs వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కపిల్ సిబ్బల్ గారు ఇచ్చిన ₹1 కోటి 4 కాపాడడానికి కూడా సరిపోవు. అందుకే ఈయన ఫ్రీగా హెల్ప్ చేయండి అంటున్నారు. ఫ్రీగా ఎవరు హెల్ప్ చేస్తారండి? నేను జస్ట్ ఒక ప్లాట్ డాక్యుమెంట్ స్క్రూటినీ చేయడానికే జస్ట్ 3 hours ఒక లాయర్ పని చేసినందుకే 8,000 ఖర్చు పెట్టా. జస్ట్ 3 hours కోసం.
ఫ్రీగా ఏ లాయరు ఇప్పుడు పనిచేయరు. తెలంగాణ ఉద్యమం జరిగింది రైట్, అక్కడ స్టూడెంట్స్ ముఖ్యంగా భాష మంచిగా మాట్లాడారు, ఫిల్తీ లాంగ్వేజెస్లో దూషణలు ఆడలేదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు భాష ప్రధానం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీను ధ్వంసం చేసినా, పోలీసులను కొట్టినా కూడా క్షమిస్తారు, ఏదో ఆవేశంలో చేశారు లేని చెప్పి. బట్ సోషల్ మీడియాలో సి అక్క అమ్మ అంటే నోటికి ఎంత వస్తే అంత, అంటే చప్రీలైనా మేలు అనుకుంటుంది. మీరు మాట్లాడిన ఈ భాష లైఫ్ లాంగ్ రికార్డ్ అయి ఉంటుంది. మిమ్మల్ని ఢిల్లీ పోలీసులు ఒక్కటే కాదు, అంటే కార్యకర్తలు కూడా పట్టుకుంటారు, ఎవరిని వదలరండి. అందుకే నేను డే 1 నుండి చెప్తున్నా, జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టిన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ మీకు సహాయపడతారా? బెయిల్కి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు. మనకు లా గురించి, జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలియదు, ఏదో ఆవేశంలో కొట్టాము చేసాము, బట్ దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా అద్మానంగా ఉంటాయండి. ఇక్కడ లీగల్ లెవెల్లో, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా బ్యాటిల్ జరుగుతోంది. ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అంటే కపిల్ సిబ్బల్ గారు, ఈయన బార్కు హెడ్, అంటే సుప్రీంకోర్టు లాయర్స్ అందరికీ ఈయన హెడ్. ఈయనకు జ్యుడిషియల్ సిస్టంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పెద్ద పెద్ద నాయకులను కూడా అల్లాడించే వ్యక్తి కపిల్ సిబ్బల్ గారు. కపిల్ సిబ్బల్ గారు CJP పార్టీకు సపోర్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఈయన కదా కాక్రోచ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ఈ స్టూడెంట్స్కు వ్యతిరేకంగా ఉన్నారు, పోలీసులపై చాలా సింపథైజర్గా ఉన్నారు, పోలీసులకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతోందండి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే రైట్ ఫ్రమ్ 1976 FCRA చట్టం నుండి స్టార్ట్ అవుతుంది. FCRA బిల్ ఎందుకు తీసుకొచ్చారు? ఫారెన్ NGOs ఇండియాకు ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు, ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని స్క్రూటినీ చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చారు. అండ్ ఈ బిల్లో కొత్త అమెండ్మెంట్స్ను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, మీకు కొంచెం టైం ఉంటే దీన్ని కొంచెం పాస్ చేసి ఆర్టికల్ మొత్తం చదవండి. IB ఏమంటుంది అంటే, ఈ NGOల వల్ల ఇండియా యొక్క GDP 2 to 3% తగ్గిపోతుంది అంటుంది. అంటే NGOలు ఏమి చేయరు, వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అన్నా, BJP పార్టీ అన్నా ఎవరిపైనా ఇష్టం ఉండదు. వాళ్ళ పని ఏంటి అంటే ఇండియాలో డెవలప్మెంట్ను ఆపడం, కుందల్గులం డ్యామ్ను ఆపడం, నర్మదా డ్యామ్ను ఆపడం, ఇండియాలో ఇలా స్టూడెంట్స్ను రెచ్చగొట్టడం, ఈ స్టూడెంట్స్లో ప్రభుత్వం పట్ల అసహనాన్ని తీసుకుని వచ్చి స్టూడెంట్స్ను అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్ళేలా చేయడం. ఇండియా అనేది ఒక వేస్ట్ కంట్రీ, ఇండియాలో అసలు డెవలప్మెంటే లేదని చెప్పి ఫారెన్ ఇన్వెస్టర్స్ను భయపెట్టడం, స్టాక్ మార్కెట్స్ను మ్యానిపులేట్ చేయడం, ఇండియాలో ఏదైనా ఐఫోన్ ఫ్యాక్టరీ వచ్చిందా, వర్కర్స్ను రెచ్చగొట్టడం, లోకల్స్ను రెచ్చగొట్టడం, ఇండియాలో డేటా సెంటర్ వచ్చిందా, డేటా సెంటర్ వల్ల గ్రౌండ్ వాటర్ నాశనం అయిపోతుందని చెప్పి లోకల్స్ను రెచ్చగొట్టడం, అండమాన్లో ఒక పోర్ట్ కడుతున్నారు అంటే అక్కడ ఉన్న ట్రైబల్స్ను రెచ్చగొట్టడం, ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందా అంబానీ అదాని అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, ఇన్ఈక్వాలిటీస్ అంటారు, అంటే కన్వర్షన్స్ చేస్తున్నారు, మాస్ కన్వర్షన్స్ చేస్తున్నారు. ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో ఉందని చెప్పి. ఇండియా ఒకటే కాదు, అమెరికాలో కూడా ఇలాంటి బిల్స్ ఉన్నాయి. చైనా ఎన్జిఓలకు అన్నం కూడా పెట్టదు, ఎన్జిఓలను చీల్చి చెండాడుతుంది చైనా. ఆస్ట్రేలియా కూడా ఎన్జిఓలపై స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. సో ఈ విధంగా ఈ ఎన్జిఓల ద్వారా ఒక ఫండింగ్ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రొటెస్ట్ జరగదు. ప్రొటెస్ట్ జరిగినా కూడా ఇందులో IB చీఫ్ రంగంలో దిగారు, అజిత్ దోవల్ గారు వచ్చేసారు. కాబట్టి డెఫినెట్గా ఏవో లింక్స్ బయట పడినట్లు కనిపిస్తుంది. పెద్ద కార్పొరేట్ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనే దాని గురించి కూడా విచారణ జరుగుతోంది. ఈడీను రంగంలో దింపుతున్నారు. ప్రతిరోజు 12 లేదా 20 లక్షలు ఖర్చు పెట్టి జునైద్ ఖాన్ అనే ఒక సామాన్య మొబైల్ రిపేరీ షాప్ ఓనర్ అంతమందికి ఫుడ్ పెట్టాడు అంటే నార్మల్ పర్సన్ వల్ల ఇది సాధ్యం కాదు. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ అబ్బాయి నీట్లో సూసైడ్ చేసుకున్నాడు. CJP ప్రొటెస్ట్ మొత్తంలో ఈ 23 రోజులు ఈ అబ్బాయి యొక్క ఫోటోను జంతర్ మంతర్లో పెట్టుకొని చాలా సింపతిను గేమ్ చేశారు. ఎప్పుడైతే ప్రధాన్ గారు రిజైన్ చేశారో ఆ తర్వాత ఈ అబ్బాయి ఫోటోను అక్కడే వదిలేసి వెళ్ళిపోయి 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకుంటుంది. ఇది చూసిన పిల్లలు అండ్ ప్రజలు ఏమంటారు అంటే, మీరు ఎలా ఆ ఫోటోను అలాగే వదిలేశారు, అంటే యూజ్ చేసుకొని వదిలేస్తున్నారా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఫిల్తీ భాషలో మాట్లాడినందుకు పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి జెన్జీ ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు, ఇంత బ్యాడ్గా మాట్లాడతారా అంటే మీరు ఆ భాష వినలేదు. నేను ఇక్కడ ఈ ఛానల్లో కూడా ప్లే చేయను, ఛానల్పై రిస్ట్రిక్షన్స్ రావచ్చు, కమ్యూనిటీ స్ట్రైక్స్ రావచ్చు, కాబట్టి ఇది నేను ప్లే చేయలేను. ట్విట్టర్లో ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ బ్యాటిల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్కు మారిపోయింది. సూర్యకాంత్ గారు వర్సెస్ కపిల్ సిబ్బల్ గారు ఆ రేంజ్కు వెళ్ళిపోయింది. అందుకే చెప్తున్నా, మీ దగ్గర ఒక 20-25 లక్షలు FDలో ఉంటే మీ పిల్లల్ని ఇలాంటి ప్రొటెస్ట్లకు పంపండి. ఒకవేళ పంపినా కూడా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయమని చెప్పండి. బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడతాం, పోలీసులను కొడతాం, పబ్లిక్ ప్రాపర్టీస్ను ధ్వంసం చేస్తాం, మమ్మల్ని ఎవరు చూడరు అనుకుంటే
ఈ విధంగా జైలు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. పాస్పోర్ట్ను రద్దు చేస్తారు, వీసా రాదు, ఏ ఒక్క గవర్నమెంట్ జాబు రాదు. ఏదైనా ప్రైవేట్ జాబ్ వచ్చినా కూడా జస్టిఫికేషన్ ఇవ్వాలి. పలానా చోట వెళ్ళాను, ఈ పలానా ఎఫ్ఐఆర్ ఉంది, పలానా హియరింగ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇస్తేనే ప్రైవేట్ జాబ్ కూడా వస్తుంది. అండ్ నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.